డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి కూడా ఇప్పుడు తేలిగ్గా రావట్లేదండి. ఇంతకుముందు ఓ మాట చెప్తాను బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికో ఇంకో తెలిసిన ఆయనకో మాట చెప్తేనో ₹4 ఖర్చు పెట్టేస్తూనో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసేది. రోడ్డు ఎక్కేసేవాళ్ళు, వాళ్ళ కాళ్ళు ఇరగ్గొట్టుకునేవాళ్ళు, మనవి ఇరగ్గొట్టి ప్రాణాలు కూడా తీసేసేవాళ్ళు. లక్కీగా ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్స్ అని వచ్చేసినాయండి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళ గురించి. నేనైతే అసలు ఆల్రెడీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా దీని మీదకి ఎక్కించాలి ఒకసారి అని అంటాను నేనైతే. ఎందుకంటే బయట చూస్తున్నాం కదా ఎంత ఇర్రెగ్యులర్గా, ఎంత ఇండిసిప్లిన్గా ఉంటారంటే వామ్మో అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ పని కొంత కష్టమైందండి. కొన్ని చోట్లయితే 30% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. చూడండి, అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు పోతున్నారు అన్నట్టు. విషయం ఏంటంటే అక్కడ ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్లు అని చెప్పి కెమెరాలు పెట్టేశారు, ఎక్కడికక్కడ సెన్సార్లు పెట్టేశారు ట్రాక్ పక్కన. అంటే మనం అటు ఇటు అనవసరంగా అటు ఇటు జరిగినా ఫెయిల్ అవుతాము. కాలు ఒక్కోసారి కింద పెట్టకూడదు, పద్దాక కాలు కింద పెట్టుకొని బ్రేక్ లాగా వాడుకుంటూ వెళ్తానంటే కుదరదు, అక్కడ ఫెయిల్ చేసేస్తుంది. కంగారుగా బిత్తులు చూపులు అటు ఇటు చూసుకున్నా అంతే. రెడ్ లైట్ పడినప్పుడు కరెక్ట్గా ఆగాలి, గ్రీన్ లైట్కి కరెక్ట్గా వెళ్ళాలి, సిగ్నల్స్ కరెక్ట్గా ఇవ్వాలంటే ఆ టైంకు ఇవ్వాలండి. సిగ్నల్ ఇవ్వడంతో పాటు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఇవ్వాలి. ఇక మిగిలినవన్నీ కూడా మీకు తెలుసు, ఎందంకి వేయటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్స్లో పెట్టేశారు. చాలామంది తెలియక పాపం అప్లై చేసుకుంటున్నారు, ఏముందిలే అని వెళుతున్నారు, అవ్వట్లేదు. కొంతమంది రెండోసారి అవుతున్నారు, కొంతమంది మూడోసారి అవుతున్నారు. ఎప్పుడు ఓ 15 మినిట్స్ వీడియో చూసిన తర్వాత అవుతున్నారు. ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను, స్టోరీలో కూడా పెడతాను, చూడండి దయచేసి. డ్రైవింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వీడియో చూసి వెళితే మాత్రం బాగానే ఉందంటండి, క్వాలిఫై అవుతున్నారంట. చాలామంది క్వాలిఫై అవుతున్నారని చెప్పి మన వాళ్ళే చెప్తున్నారు, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మనకి తెలిసిన బ్రేక్ ఇన్స్పెక్టర్లే చెప్తున్నారు. సో ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు, వీడియో చూడండి. వీడియో చూసినంత మాత్రాన అక్కడికి వెళ్ళి అవ్వమండి. ఆ వీడియోలో ఏమేమి ఉన్నాయి అనేది కూలంకషంగా చూడండి. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 5-10 పాయింట్స్ మీద మాత్రం గట్టిగా ఫోకస్ పెట్టండి. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, మళ్ళీ వెళ్ళకూడదు, ఎందుకు వచ్చిన చిరాకు, ఫెయిల్ అయితే మళ్ళీ అదొక ఇది కదా, మెంటల్గా ప్రెజర్ కదా, అది కూడా వద్దు అనుకుంటే ఈ వీడియో చూసి వెళ్ళండి. వీడియో స్టోరీలో ఇస్తాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, వీలైతే ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తాను. మనం మంచి కంటెంటే ఇచ్చుకుంటున్నామండి ఎప్పటికప్పుడు, కానీ చూసి వదిలేస్తున్నారు తప్పించి ఫాలో అవ్వట్లేదు చాలామంది. ఎందుకో మరి. మీరు ఫాలో అవుతున్న వాళ్ళని బట్టి మీరేంటో తెలిసిపోతుందని నేను ఒక వీడియో చేశాను. నిజమేనండి, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో దాన్ని బట్టే మన లైఫ్ కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న 10 మంది ఎలాగో ఈరోజు సోషల్ మీడియా కూడా అలాగే. సో బాగుంది, పర్వాలేదు, ఇతను ఫాలో అవ్వచ్చు అనిపిస్తే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. షేర్ చేయొచ్చు అనుకుంటే షేర్ చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, ఏమనుకోవద్దు.